సువార్త ప్రకటించని ఎడల నాకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరి ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించిన మరి దైవజనులకు మరి అందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంటే నాకంటే పెద్ద వయసు కలవారు కూడా ఈ స్థలంలో ఉన్నారు. మరి పెద్దలు మరి అనుమతి ఇచ్చారు కాబట్టి కొద్ది నిమిషాలు మరి వాక్యము చెప్పాలని నిలబడటం జరిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో లేఖన భాగముల నుంచి ఒక చిన్న వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోషువ గ్రంథంలో యాబ్రాము గురించి కొన్ని సందర్భాల్లో అక్కడ గ్రంథస్థం చేయబడి ఉంది. కొన్ని సందర్భాల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. యాబ్రాము అనగా మనందరికీ దాని గురించి బాగా తెలుసు. ఒక ప్రవహించు నది అని. ఈరోజు ఈ స్థలానికి రావడానికి, మనం ప్రయాణాలు చేయడానికి చాలా నదులను దాటి, కాలువలను దాటి మనము వస్తూ ఉన్నాం. కానీ ఆ దినాలలో మరి ఈ అర్థాలు దాటాలంటే ఆ ప్రజలకు విద్యులు లేవు, లంచులు లేవు. కాబట్టి ఒక పెద్ద సమస్య పోయింది. చిన్నలున్నారు, పెద్దలున్నారు, వృద్ధులున్నారు. మరి చాలా మంది మరి ఈ అర్థాలు దాటమంటే మరి చాలా ఒక సమస్యతో కూడింది అయి ఉండేది. ఈ రోజు కూడా మరి దైవజనులుగా మన కుటుంబాలలో, సంఘములో ఉన్న విశ్వాసుల కుటుంబాలలో కూడా కొన్ని సమస్యలు, కొన్ని చెప్పుకునే సమస్యలు, కొన్ని చెప్పసఖ్యము కాని సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అయితే వీటిని దాటుకోవటము నేటి దినాన మనకి కష్టముగా ఉంది. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క యోర్దాను దాటిపోవటానికి వాళ్లకు కష్టముగా ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమస్యలు మన ఎదుటి నుంచి తొలగిపోవాలంటే సేవలో ఉన్న సమస్య కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్య కావచ్చు, సంఘ విధులలో కుటుంబాలలో ఉన్న సమస్యలు కావచ్చు, ఈ సమస్యలు మనకి దూరం అవ్వడం కాక, ఈ సమస్యలు దూరం అవ్వాలంటే మరి మార్గము ఏమిటి? ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3 అధ్యాయము 13 వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3 అధ్యాయము 13 వాక్యం. సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అధికారులు యోర్దాను నీటిని ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎదుటి నుండి పాను నీళ్లు ఆపబడి యాగరాశిగా నిలిచిన. దేవునికి స్తోత్రం. అవి అర్థాలు ప్రవాహముగా, విస్తారముగా ప్రవహిస్తూ,
విస్తారముగా ప్రవహిస్తూ ఉంటే ఆ యార్దాలను సమీపించడానికి ప్రజలు భయపడుతున్నారు, అధికారులే భయపడిపోతున్నారు, నాయకులే భయపడిపోతున్నారు. అలాంటి సందర్భంలో యాజకుడు మాత్రమే ధైర్యముగా వస్తున్నాడు. అయ్యా, ఇప్పుడు ఈ వేలో వెళ్ళిపోతే ఇంచుముడు ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు, వేవు రోడ్డు ఇలా వెళ్ళిపోతే ఒక వేవు ఉంది. అంతేకాని ఈ యాజకుడు చేస్తున్న ఏమిటంటే అది సమస్యల గండమైన, అది సమస్యల సుడిగండమైన తెలిసి ఆ వ్యాప్తాలు విస్తారముగా ప్రవహిస్తూ ఉన్న ధైర్యముగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకని ఆ వ్యక్తి ధైర్యముగా వెళ్ళగలుగుతున్నాడంటే ఆ వ్యక్తి ధైర్యముతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బాబు, ఎక్కువని ధైర్యము అయ్యా, అసలు ఏంటి పోని ధైర్యం అంటే ఆ యొక్క దైవజనుడు అంటున్నాడు, ఆ యాజకుడు అంటున్నాడు, నా భుజ స్కంధము మీద ఉన్నది నిబంధన మందసము. దేవునికి స్తోత్రం. నేను లోకాన్ని మోయట్లేదు, లోకములో ఉన్నదాన్ని నేను మోయట్లేదు, సర్వలోక నాథుని యొక్క నిబంధన మందసాన్ని నేను మోస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ మందసాన్ని నేను మోస్తున్నాను కాబట్టి నా శరీరము శక్తితో నింపబడింది, నా పాదములు శక్తితో నింపబడింది. ఇదిగో నేను పాదము పెడితే అది వ్యర్థమైన, అది ఎర్ర సముద్రమైన, అది సమస్యల సుడిగుండమైన, అది యాకరాశిగా నిలిచిపోతే అది చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడు బిడ్డగా ఇప్పుడు మనం తెలుసుకోవలసింది, ఈ నిబంధన మందసంలో ఏమి ఉన్నాయి, ఈ నిబంధన మందసం యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనము వాక్య భాగములో మనము గమనించి చూసినట్లయితే ఆ నిబంధన మందసంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4 వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4 వాక్యం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటిలో ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర. ఇది మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ ఉపకరణము, మొదటి ఉపకరణము మన్నా గల బంగారు పాత్ర. రెండవది చిగిరించిన అహరోను చేతికర. ఇది ఎవరి కర అంటే అక్కడ లక్షల మంది పక్షులున్నా వివరముగా రాయబడింది అహరోను చేతికర. ఎవరిది వివరముగా ఉంది? అహరోను చేతికర. తదుపరి నిబంధన పలకలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ యొక్క మందస్సులో ఈ 3 ఉపకరణాలు ఈ మందస్సులో ఉన్నాయి. ఇప్పుడు యాజకుడు మోస్తున్నది ఏంటి అంటే ఈ యొక్క ఉపకరణాలు నేను మోస్తూ ఉన్నాను. నేటి దినాన మరి పరిచర్య చేయించున్న ప్రతి ఒక్క సేవకుడు బుధ స్కంధాల మీద ఈ యొక్క నిబంధన మందస్సము ఉంటే ఏ స్థలములో అడుగుపెట్టినా, ఏ పరిస్థితులలో ఆ వ్యక్తి జీవితం ఉన్నా ఆ సమస్యలకు పరిష్కారమే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడిని ఒక గృహానికి ఎందుకు పిలుస్తారు అంటే డబ్బులు ఎక్కువైన వాళ్ళు పిలవరండి, ఆరోగ్యవంతులు పిలవరండి, అన్ని అనుకూలముగా ఉన్న వారు ఎవరు దైవజనుడిని ఇంటికి పిలిపించరు.
పిలిపించరు, ఇంటికి పిలిపించరు. మరి ఎవరు పిలిపిస్తారు అంటే, అయ్యా రాత్రి మా ఇంటిలో నిద్ర పడట్లేదు, గంటలు పట్టీలు గళ్ళు సౌండ్ వినిపిస్తున్నాయి, అదిగో పక్క వాళ్ళకి చెప్పారు, అక్కడికి వెళ్ళి తాయి తెచ్చుకుంటే 20,000 ఖర్చు అవుతుంది, నిద్ర పడద్ది అన్నారు. ఇదిగో మీకు 20,000 ఇవ్వాల్సి లేదు, కప్పు కాఫీ ఇచ్చి 100 రూపాయలు కాఫీ ఇస్తే సరిపోతుంది, సభకు అయిపోతుంది, మిమ్మల్ని పిలుచుకుంటున్నాం. ఎవరు పిలుచుకుంటున్నాం? మిమ్మల్ని పిలుచుకుంటున్నాం. మా ఇంటిలో గట్టిగా ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన కూడా చేయండి. ఎందుకంటే మేము ప్రశాంతంగా మా ఇంట్లో పడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలుస్తున్నారు అంటే, అయ్యా అప్పులు అసలు కట్టలేకపోతున్నాం, వడ్డీలు కూడా ఆగిపోయి ఉన్నాయి, అయ్యా మేము బాగుపడాలి అని ప్రార్థనకి దైవజనులు పిలిపిస్తారు. నిన్నటి దగ్గర రండి రండి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఊపిరి తీస్తా ఉన్నారు కాబట్టి నిన్న సాయంకాలం దైవ సేవకురాలు నేను కలిసి ఆ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్తే చెప్తున్నారు, ఎన్నో సమస్యలు పిలిచారు, వాళ్ళు ఎప్పుడు ఇంటికి రమ్మని పిలవను. కాబట్టి దేవుడు పెట్టారా, దైవజనుడు ఎక్కడికి పిలుస్తారు, దైవజనుడు ఎక్కడికి ఆహ్వానిస్తారంటే, ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో, ఏ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయో, ఏ స్థలంలో సమస్యలు ఉన్నాయో అక్కడికి రమ్మని దైవజనుడు పిలుస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. దేవుడు పెట్టారా, మనము భయపడద అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. జ్ఞానమైనా అది సముద్రమైన, అది సమస్య సున్నితమైన ధైర్యముతో మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన బుధ స్కంధాల మీద మన్నా కలిగిన బంధాలు మాత్రం, మన బుధ స్కంధాల మీద ఆహారులు స్వీకరించిన కథ ఉంది, మన బుధ స్కంధాల మీద నిబంధన పలకలు ఉన్నాయి. కాబట్టి భయము లేదు. ఏం లేదమ్మా, ఏం లేదు, భయము లేదు. ఒక సహోదరి చాటుబడి శక్తుల చేత బాధించబడుతుంది. అది ఒక సామాన్యమైన పల్లెటూరు వాతావరణం. వీళ్ళకి చాటుబడి చేశారని ఆ ప్రాంతంలో అందరికీ తెలిసిపోయింది. అయితే వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప సేవకులు కూడా వాళ్ళు పిలిపించి ప్రార్థన చేయమంటే వారు కూడా ఎంకం చేశారు. ఎందుకంటే ఆ సమస్య మాకెందుకు, ఆ చేతబడుతూ వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు. అప్పుడులోనే ఒక మాంత్రికుడు 50,000, ఎంత నేను వచ్చి బాగు చేస్తాను, 50,000 అంటే 50,000 దేవుని బిడ్డ 50,000 కంటే ఒక సహోదరు సహా చెప్పింది, దైవజనులు జీవన పాత్ర గారు పిలిపించుకో. ఆయనకు ఒక 200 కానిపిస్తే లైట్ ఆయన చేస్తాడు, మైక్స్ కూడా ఆయన చేస్తాడు. ఒక 10 మందిని తీసుకొస్తే వాళ్ళకి ఏదన్నా 1 కేజీ చికెన్ తెచ్చి ఒక 4 కేజీలు ఉల్లగడ్డ వేసి తిప్పేసి కాస్త సాంబార్ కోసం అన్నం పెట్టితే చాలు, నీ సమస్య 100% నివారణ జరిగినట్టు. సమస్య చాలు. నాకు అప్పుడు తెలియదు ఆ ప్రాంతాలకు వచ్చిన కారణం, ఎవరు చేతబడి చేశారో, ఎవరు చేశారో, ఎవరైనా తెలుసు. ఎక్కడైనా వాక్యం చెప్పడమే, ఎక్కడైనా ప్రార్థన చేయటమే, ఎక్కడైనా ప్రభుని ఆరాధన చేయటమే. దేవునికి స్తోత్రం. అయ్యా మేము సమస్యల్లో ఉన్నాము, మేము బాధల్లో ఉన్నాం, మేము సమస్యల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నామయ్యా, అయ్యా అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండియ్యా, మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండియ్యా అని వాళ్ళు ప్రార్థన తిరుగుతాం. పిలుస్తా ఉన్నారు కదా అని అక్కడికి వెళ్ళి మీ దేవుడు పెట్టారా, చక్కగా అలాగే 4 పాటలు పాడి, అలాగే వాయిద్యాలు వాయించి ఆరాధన చేసి దేవుని వాక్యం విశ్వాసం గురించి చెప్పాము. విశ్వాసం గురించి వాక్యం చెప్పి ఆ వాక్యం అయిన తర్వాత భోజనం పెట్టారు. తిన్న తర్వాత కుటుంబానికి ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేస్తా వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి పెరుగు తీసుకుంటారు అని జుట్టు పోతుకుంటే పాస్టర్ గారు కొన్ని నిజాలు చెప్పిపోతారు. ఏమంది అయ్యా రమేష్ గారు పోతాను కానీ కొన్ని నిజాలు చెప్పిపోవాలి.
చెప్పు అంటే అప్పుడు చెప్పింది పలాసారి పలాని వయసు చెప్పింది నేను తీసుకొచ్చి నీకు 2వ సార్లు అని చెప్పాను. ఎవరు చెప్పినాయి కదా, ఎవరు చెప్పిస్తే వాళ్ళు ఇలా చూస్తా ఇలా ఇదంతా అనవసరం. వాసానం పోయింది నేను ఉండలేను, ఆ పోయింది నేను ఉండదు. 50 మిల్లుడు కంటే 200 పోవాలి, నాకు 200 అంటే ఫిక్స్ అవ్వడం నాకు దేవునికి స్తోత్రం. అదే చెప్పింది, నువ్వు లైట్లు బైకులు కూడా తెచ్చేస్తావు 200 సార్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డే మనము నిపుణులుగా మొదటిసారి మోస్తూ ఉంటాం. ఆ భారాన్ని మోస్తున్నప్పుడు, ఆ బాధ్యత కలిగి మనం ఉన్నప్పుడు ఏ స్థలములో మనం అడుగుపెట్టినా అక్కడ దేవుడు మనకు చెయ్యమును కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మనకు చెయ్యము కలగాలి అంటే ఈ మందసాన్ని అలిసిపోయాము అని తెప్పకూడదు. చివరి శ్వాస వరకు ఈ భారాన్ని మనము మోస్తూ 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 ఉండాలి. ఈ దేవుడు పెట్టారా ఈ యొక్క మన్నా కదా బంగారు పాత్ర అంటే ఇది విశ్వాస జీవితానికి సాదృశ్యమై ఉన్నది. విశ్వాస జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఈ విశ్వాస జీవితం అంటే ఏ రోజుకు ఆ రోజు ప్రభు వైపు చేతులెత్తడము, ప్రభు దగ్గర పొందుకోవటము, ఆ రోజు జీవితం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా యుద్ధని పక్షులను నిత్యము పోషించుచున్న దేవుడు మనలను పోషించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గములు ఏమి కొదువ లేకుండా పోషించిన వాడు, నడిపించిన వాడు మనలను పోషించగలడు, మనలను నడిపించగలడు. మనం ఏ స్థలంలో ఉన్నా ఈ బంగారు పాత్ర మన చేతిలో ఉంటే భయం లేదు. ఏం లేదమ్మా, భయం లేదు. ఈ పాత్ర కలిగి ఉంటే చాలు. ఏ పాత్ర? ఈ పాత్ర మన జీవితంలో కలిగి ఉంటే చాలు. ఈరోజు ఎన్ని చర్చలు ఉన్నదని ముఖ్యం కాదు, ఎంత ఆదాయమో అన్నది ముఖ్యం కాదు, ఏ స్థాయి అనేది అన్నది ముఖ్యం కాదు. ఈ బంగారు పాత్ర నీ చేతిలో ఉందా లేదా? ఈ పాత్ర నీ చేతిలో ఉంది, ఈ పాత్ర నీ దృశ్యంలో ఉంటే, ఈ పాత్ర నీ పరీక్షలో ఉంటే నీవు ధన్యుడవు, నీకు కొదువలేదు. నువ్వు ధన్యుడవు, కొదువలేదు. చాలా మంది రోజు పరిచయం చేస్తున్నారు కానీ ఈ పాత్ర లేనందున వారి జీవితంలో కొదువులు కనిపిస్తున్నాయి, వారి పరిచర్యలో కొదువులు కనిపిస్తున్నాయి. మనం పొందుకోవాల్సింది ఈ పాత్రను మనం పొందుకోవాలి. ఈ పాత్రను మనం కలిగి ఉండాలి. ఈ రోజు ఈ దేవుని బిడ్డగా సంఘాలలో సమస్యలు, కొన్ని సంఘాలలో స్థలాలు లేక సమస్యలు, కొన్ని చోట్లయితే మందిరాలు లేక బాధ, కొన్ని చోట్లయితే ఏదో ఒక రకంగా స్థలం సంపాదించుకుని మందిరాన్ని సంపాదించుకుంటే మందిరములో ఆత్మలు లేవని బాధ. మరి చోట ఎట్లయితేనే ఆత్మను సమకూర్చుకుంటే ఆ ఆత్మకి ఒక ఆత్మకు ఇంకొక ఆత్మకు పడక అవి సమస్యలు. మన మాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా మాది చిన్న సంఘము, ఈ లోపల ఒక పెద్ద ఆత్మ వచ్చిన కాదు ఆ సంఘానికి. ఎంత ఆత్మ వచ్చింది? ఆమెకి ₹1,00,000 చేత 10,000 ఇచ్చినట్టు మాస్టర్ గారు. దాని ప్రస్తుతానికి ఏం చేస్తే 10,000 కంటే ఇట్లా అంటారు, అయితే కాన్ఫిడెంట్ పట్టదు కదా, ఇట్లా అంటారు. కానీ ఇప్పుడు సమస్య పెరిగినట్టు మాస్టర్ గారు ఆలోచించారు. ఏం పెరిగింది? ఆ వచ్చి అలా కూర్చుంది. ఈ లోపల చిన్నపిల్లలు ఉంటారు కదా, కాస్త వృద్ధులు ఉంటారు కదా, వృద్ధులు కదిలితే ఒప్పుకోలేక చిన్నపిల్లలు ఏడిస్తే డిస్పెన్స్ వాటిని వినాలి, నా ఆత్మ బాధపడాలి, ఒక్క పాయింట్ కూడా నాకు ఇస్తారనుకుంటా. పిల్లలు లేకుండా సమయం అయ్యారు దగ్గర. ఇప్పుడు మనం పోతే రేపు పొద్దున్న ఇక్కడ దీపం పెట్టాలంటే అభ్యనం ఉంటారు కదా, ఎన్ని రోజులు బతుకుతారు?
అయ్యగారు, రమేష్ గారు, మీరు ఎన్ని రోజులు బతుకుతారు? ప్రభు పిలిస్తే ఈ రోజు వెళ్ళిపోవాలి. ఆ పిల్లలు పెంచుకుంటే కదా, వాళ్ళకి సేవ నేర్పితే కదా, వాళ్ళకి స్తోత్రం నేర్పితే కదా రేపొద్దున వాడు ఎక్కడ దేవుడు పెట్టేది. ఆ ఉద్దేశం పిల్లలే ఉండకూడదు. ఆ ఉద్దేశం ఎవరు ఉండకూడదు. ఇప్పుడు 10,000 వదులుకోవాలి, పిల్లలు వదులుకున్న మాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. సమస్యలు 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 అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి చోట సమస్య, ప్రతి పరిచర్యలో సమస్య. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏమిటంటే ఈ బంగారు కలిగిన మన్నా పాత్ర దైవజనుని చేతిలో ఉంటే ఏ సమస్యకు భయపడాల్సిన లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాత్ర లేకపోతే ఏం లేకపోతే ఈ పాత్ర లేకపోతే ప్రతి దానికి భయపడాలి, ప్రతి దానికి భయపడాలి. అవసరమైతే కొందరు అడుగుతారు, నేను ఇచ్చే దర్శనం వారిని ఆపితే, నేను తెచ్చే రైస్ ఆపితే వాస్తుగా ఎంత బతుకుతాడో చూస్తారు. ఈ దేవుని బిడ్డలారా, ఈ పాత్ర నీ చేతిలో ఉంటే నీ జీవితంలో భయమే లేదు, దిగులే ఇక లేదు. నీకేనా స్తోత్రార్పణలు. భయమే లేదు, దిగులే ఇక లేదు. నీకేనా స్తోత్రార్పణలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరికి భయపడాల్సిన లేదు, దేనికి భయపడాల్సిన లేదు. ఎందుకు అంటే మన చేతిలో ఉన్నది, మన భుజస్కంధానికి మోస్తున్నది మన్నా గల బంగారు పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డగా ఒక ప్రాంతంలో సువార్త చేయాలని నేను ఆటో తీసుకుని బయలుదేరి నేనున్న స్థలానికి 30 కిలోమీటర్ల దూరం, అక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో సువార్త పరిచయం. నా దగ్గర సరిగ్గా 300 రూపాయలు ఉంటే ఆ 300 రూపాయలు ఆయిల్ ఫోన్ చేశాను. ఆయిల్ ఫోన్ చేసిన పెట్రోల్, ఆ పెట్రోల్ ఆయిల్ ఫోన్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే ఆటో మూవ్ అవ్వాలి. ఏంటి అని అక్కడ లోపలగా ఉన్న మెకానిక్ తీసుకుని వస్తే అది గేర్ బాక్స్ పేరు అని చెప్పి. ఇప్పుడు నా దగ్గర నేను మాతో ఒక చిన్న పిల్లలు, ఒక 10th క్లాస్ వయసు, 8th క్లాస్ వయసు 6 మంది ఉన్నారు, 8 మంది. అప్పుడే పిల్లలు ఏదైనా పెడితే తింటాము అన్నట్టు చూస్తున్నారు. చిన్నది నాకు ఆకలిగా ఉంది, చేతిలో చిల్లిగా ఉంది. ఈ దేవుని పెట్టారా, అక్కడి నుంచి ఏదైనా కొంత బాడుగు ఇచ్చి ఇంకొక బండిని కట్టి ఇంటికి తీసుకురావడానికి ఆ బాడుగు డబ్బులు నా దగ్గర. ఒక సహోదరుడు చెప్తే ఆ సహోదరుడు ఏం చెప్పాడంటే, నేను వేరే బాడుగు వెళ్ళున్నాను, రాత్రి 11కి అయితే నేను వచ్చిన తర్వాత అయితే వస్తాను, అప్పుడు అంత టైం అవుద్ది, ఎప్పుడైతే నాకు నీళ్ళు పడదని చెప్పాడు. అప్పుడైతే అతను తీయగానే తీసుకెళ్తాడు. మరి అప్పుడు వరకు ఈ పిల్లలకి ఏంటి పోషించాలి? నా ప్రియ దేవుని, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరి, అక్కడే అది పెద్ద పెట్రోల్ బంక్. అక్కడ లారీలు వస్తూ వెళుతూ ఉన్నాయి. ఆటో ఎవరికి తోసుకొని వచ్చి ఆ పెట్రోల్ బంకులకు వెళ్ళే దారిలో పైకి పెట్టి ఒక 3-4 పాటలు పాడించి సువార్తను చెప్తా. ఒకళ్ళిద్దరు బైక్ మీద ఆగి ఒక 2-3 నిమిషాలు తిని వెళ్ళిపోతారు. మరలా వస్తున్నారు, ఒక 3-4 మంది ఆగుతున్నారు, ఒక 5 నిమిషాలు నుంచున్నారు, వెళ్ళిపోతారు. ఆ పెట్రోల్ బంక్ అంతటి కూడా ఈ సౌండ్ కాస్త డిస్టర్బెన్స్ గానే చూసేవాళ్ళు. ఒక కోణంలో చూసేవాళ్ళు, మరొక కోణంలో చూసే వాళ్ళకి దేవుని మాట వినిపిస్తుంది. దేవుని మాట వినిపిస్తుంది.
అలా చివరి దశలో ఒక 8:15 సమయానికి ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అడిగారు ఏంటంటే, అయ్యా వాళ్ళు 5 గంటలకు వచ్చారు, 5 గంటలకు వస్తే పెట్రోల్ పోయించుకున్నారు, 300 పెట్టి ఆయిల్ పోయించుకున్నారు, అది చెడిపోయింది. అప్పుడు చాలా పాటలు పాడుతూ వాటిని చెప్తూనే ఉన్నారు. ఆ పెట్రోల్ బంక్ వాహనం ఏం చేసిందంటే వెంటనే ఆ వ్యక్తికి తాళం ఇచ్చేసి నేను అలాగా హోటల్కి వెళ్ళి వాళ్ళు ఎంతమంది దాన్ని మానసిక దేవుడు పెట్టలేదా భోజనాలు తీసుకొచ్చి ఆ యొక్క మిత్రులు క్యాబిన్లో పిలిచి, ఎందుకనో మీకు భోజనం పెట్టాలని నాకు అనిపించింది. ఈ రోజు నేను ఇక్కడికి రాను, ఈ రోజు నేను పెట్రోల్ బంక్ వచ్చే రోజు కాదు, నేను వేరే ఫంక్షన్కి వెళ్ళాలి. నా భార్య వాళ్ళ నాతో పంపించి ఏంటో బంకులో ఏంటో జరుగుతుందని నాకు అనిపించింది. చాలా ఏంటో ఇక్కడ ఏంటో నాకు భయంగా అనిపించింది. ఇక్కడ రావాలనిపించింది. వచ్చేసరికి భోజనము పెట్టాలనిపించింది. ఈ దేవుని పెట్టాలి. నెల్లూరులోనే బాగా కాస్ట్ వాటర్ ఏంటంటే మురళీ కృష్ణ నుంచి భోజనం తెచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క భాష ఇస్తే ఈ పిల్లలు తినలేకపోతున్నారు, మేము కూడా తినలేకపోతున్నాం. ఈ దేవుని పెట్టారు. ఈ పిల్లలకు బెల్లం వాటర్ కొని ఒక బాటిల్ కొని తనకు ఒక చుక్క పోయడానికి నా దగ్గర ధనం లేదంటే, ప్రభువా ఈ నెల్లూరులో ధనవంతులు తినే భోజనాన్ని మా కొరకు నడిపించావంటే నా చేతిలో ఉన్నది బంగారు పాత్ర. దేవునికి స్తోత్రం. భయమే లేదు, దిగులే ఇక లేదు. ఎందుకంటే మనం మోస్తున్నది మన్నా గల బంగారు పాత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, బంగారు పాత్ర మన చేతిలో. ఈ బంగారు పాత్రను నింపగలిగిన బాధ్యత ఆయనకు ఉంది. మనం ఏ కోణంలో కూడా ఎవరికి మన అవసరాన్ని చెప్పుకోవాలి. ఏ కోణంలో కూడా ఎవరికి మన స్థితి తెలియకూడదు. మన స్థితి గంట గంటకు క్షణము దినదినము ప్రభువుకి చెప్తూ ఉండాలి, ప్రభువుకి చెప్తూ ఉండాలి, ప్రభువుకి చెప్తూ ఉండాలి, ప్రభువుకి చెప్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రభువుకి చెప్తున్నామో ఆ ప్రభు మన పాత్రలు నింపే పనిలోనే ఉంటాడు. ఆ పాత్రలు నింపే పనిలోనే ఉంటాడు. ఏ స్థలములో ఉన్నా నీ పాత్రలు నింపే బాధ్యత నా ప్రభువై. దేవునికి స్తోత్రం. ఆయన పాత్రలు నింపలేడు అంటే ఈ పరిచయం ఆశపడలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డగా పాత్ర నింపగలిగిన మాట. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డగా లాక్డౌన్ దినాల్లో మీటింగ్స్ అయింది. అప్పటికి దాదాపు 35,000 రూపాయల ఖర్చు. ఇక మీటింగ్స్ లాక్డౌన్ అయింది. ప్రభావ మీటింగ్స్ అయిపోతే అయిపోయింది ప్రభు అంటే ప్రభు నాతో చెప్పాడు. ప్రభు నాతో చేస్తుంటే ప్రేరేపిస్తున్నాడు. 1,000 మంది దగ్గరకు వస్తారు, వారందరికీ సమృద్ధి భోజనాలు పెట్టాలి. భోజనానికి మన దగ్గరికి ఎవరు వస్తారు? అదేంటి, ఏదైనా సభలు చెప్తే వస్తారు, సభలకి పెడతారు. ఏదైనా ఫంక్షన్ కంటే భోజనానికి వస్తారు, కానీ ఏదైనా ముందు వస్తారు భోజనం పెట్టమంటున్నాడు. నా దగ్గర ఏం లేవు, 12 కేజీలు బియ్యం ఉన్నాయి, 500 రూపాయలు. ఈ 12 కేజీలు బియ్యం బట్టి ఈ 500 కూరగాయలు తెచ్చి ఆ రోడ్డు వంట చేసి ఆ రోడ్డులో 500 నిడుతున్న వాసుకులు పెట్టేవాడి. 90 రోజులు ఒక దినానికి 200 నుంచి 1000 మందికి పైగా కూడా ఉదయం 6 నుంచి రాత్రి 1 గంట వరకు పెట్టిన రోజులు ఉన్నాయి. బియ్యము అయిపోలేదు, నూనె అయిపోలేదు, కూరగాయలు అయిపోలేదు. దేవునికి స్తోత్రం. ఇంకో మెరికలేం చెప్పమంటారా? ఆరాధన. దేవునికి స్తోత్రం. డైలీ పక్కన ఆరాధన జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి అనేక మంది బ్రాహ్మణులకు పోషణ పెట్టాం, అనేక మంది భోజనాలకు పోషణ పెట్టాం, అనేక మంది సాధువులకు పోషణ పెట్టాం, అనేక మంది పోషణ పెట్టాం. దేవునికి స్తోత్రం. దేవుని పెట్టారా? ఒకప్పుడు
బ్రతకటానికి వచ్చాడు ఇక్కడికి అని చెప్పిన వాడు, ఇదిగో అడుక్కోవటానికి వచ్చాడు, ఏదో ఇంటింటికి తిరిగి చేసి మేము అడుక్కోవటానికి 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కోవటానికి వచ్చాడని వేళలు చేసిన కోటేశ్వరుడు కూడా నీ దేవుడే శక్తివంతుడు అని వారు ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ యొక్క జిల్లా కలెక్టర్గా దగ్గరికి పిలిపించారు. ఎవరు తెలుసుకోవాలి, అయ్యా మీకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందంటే, అయ్యా పరలోకము నుంచి మా సహాయం. దేవునికి స్తోత్రం. మా చేతిలో ఉన్నది బంగారు పాత్ర, మన్నాగల బంగారు పాత్ర, మాకు కొదువలేదు, మాకు కొదువలేదు. నా ప్రియ దేవుని ఆ పాత్ర మనం వర్షించినప్పుడు మనం ఏ స్థలములో పెట్టినా ఆ స్థలములో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, సమస్యలు పరిష్కరించబడతాయి. అది ఎంత ప్రవాహముగా ప్రవహిస్తున్న సమస్యలైనా అది యేసు నామములో పరిష్కరించబడును కాక. రెండవదిగా మనం చూసినట్లయితే అహరోను చిగిరించిన కర్ర, అహరోను చిగిరించిన కర్ర. ఇక్కడ అహరోనుకు మించిన కర్రలు ఉన్నాయి, చాలా కర్రలు ఉన్నాయి. ఆ కర్రలలో జీవము లేదని మనకు తెలుసు. అవి ఎండిపోయిన కర్రలు అని మనకు తెలుసు. అవి పెట్టిన కర్ర పెట్టినట్లుగానే ఉన్నాయని తెలుసు. కానీ అహరోను కర్ర మాత్రమే జీవము పొందుకున్నట్లు, అది చికిత్సినట్లు, అది పుష్పించినట్లు, అది ఫలించినట్లు చరిత్ర చెప్తుంది. ఈ అహరోను కర్రకు ఈ మిగిలిన కర్రలకు ఉన్న వ్యత్యాసము ఏమిటంటే, ఒకే వాడికి అహరోను కంటే చిన్నవాడైన మోషేకి లోబడి మోషే నడిపింపులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. ఇప్పుడు అహరోను మోషేకి లోబడి మోషే ఏం చెప్తే అహరోను అదే చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ధర చికిత్సలు, మన ధర ప్రశ్నించాలంటే, మన ధర ఫలించాలంటే మనము లోబడి ఉండాలి. ఎవరికి లోబడాలి, ఎవరికి లోబడాలి, ఎవరికి లోబడాలి? ఇది మరొక దైవజనుడికి నాకు ఒక వాదం. నేను చెప్పాను, ఏ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు, ఏ దైవజనుడైతే వాక్య క్రమములో ఉపదేశ క్రమములో ఉన్నాడో అని నువ్వు అనుకుంటామో ఆ దైవజనుడి నడిపింపులో ఉంటే నీ కర్ర ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్తాను, అలాంటి దైవజనుడు మాత్రం గొప్ప వ్యక్తి, అలాంటి దైవజనుడు మంచి వ్యక్తి. నేను చెప్తున్నాను, నీ మనస్సు పర్వాలేదు, నడిపింపు కలిగిన వ్యక్తి, ఆత్మపూర్ణుడు, ప్రార్థనా పరుడు అంటే ఆ యొక్క క్రమములో నీ జీవితం దేవుడు ఉంటారా? ఇప్పుడు రమేష్ గారు ఎందుకని ఖర్చు పెడుతున్నారు, ఎందుకని శ్రమ పడుతున్నారు, ఎందుకని మనందరినీ ఇక్కడ సమకూరుస్తుందంటే మనకు ఒక ఐక్యత కావాలి, మనకంటూ ఒక నడిపింపు కావాలి, మనకు ప్రార్థనా శక్తి కావాలి. ఇప్పుడు అందరం యాకమైతేనే మనం పరువుని ఎదిరించగలము, అందరం యాకమైతేనే పరువు చేతిలో ఉన్న సైన్యమును విడిపించగలం. పాలు తేనెలు ప్రవహించు పరలోక రాజ్యానికే తీసుకెళ్ళగలం. మీరేమో ఒక పక్కన వెళ్ళిపోయి, మోషే గారు ఒక పక్కన వెళ్ళిపోయి, అహరోను గారు ఆధిక్యులు వెళ్ళిపోతే పరువు చేతిలో నుంచి ఇజ్రాయేలుని విడిపించగలరా? ఇప్పుడు మోషేని సమకూర్చాలి, అహరోనుని సమకూర్చాలి, ఇక్కడ మిరియామును సమకూర్చాలా? బాబోయ్, వీళ్ళందరూ వస్తే ఖర్చు అయిపోతుంది. ఏమైపోతుంది? వీళ్ళందరూ వస్తే ఖర్చు అయిపోతున్నట్టుంటే ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు కాదు కానీ 1260 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇక ఐగుప్తులోనే
వాళ్ళ జీవితం అయిపోద్ది. ఏది ఏమైనా ఐక్యత కలుగును గాక. పరో చేతిలో ఉన్న ప్రజలు విడిపించబడదురు గాక. కానానికి నడిపించబడదురు గాక. దేవునికి స్తోత్రం. మరి ఆ కళ శక్తివంతమైన కళగా మార్చబడాలంటే ఐక్యతలోనికి రావాలి. శక్తివంతమైన కళగా మార్చబడాలంటే మీ దేవుని బిడ్డలారా ఏకాత్మలోనికి రావాలి. అప్పుడు పుష్పిస్తుంది, అప్పుడు ఫలిస్తుంది, అప్పుడు అభివృద్ధి చెందుతుంది, అప్పుడు ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన స్థితిలోనికి మన పరిచర్య వెళుతుంది. ఈ దేవుని బిడ్డ కొందరు చూస్తే ఎవరితో కలవరు, ఎవరితో కలవరు. అయ్యా ఎందుకు కలవరంటే వాళ్ళు మనుషులు కాదు. అయ్యా మరి ఈ వ్యక్తితోనైనా కలవచ్చుదంటే ఈ వ్యక్తి కూడా మనుషులు. అయ్యా హైదరాబాద్ తెలంగాణ పాస్టర్ గారు అయ్యా అయ్యా విజయరాజు గారు కలవంటే ఆయనతో నేను కలవ. అయ్యా మైకిల్ గారితో కలవయ్యా. అయ్యా ఆయన హిందూ కుటుంబం నుంచి రక్షించబడ్డాడయ్యా, మంచి పరిచయం చేస్తాడంటే ఆయనతో నేను కలవ. అయ్యా రమేష్ పాస్టర్ గారితో నేను పలికైతే ఆయనతో కలవ. అయ్యా మరి దావీదు గారితో కలవయ్యా అంటే ఆయనతో కలవ. ఇక సాతాను గారితో కలుస్తాడు. ఎవరితో కలుస్తాడయ్యా? ఒక్కరితో కాకపోయినా ఒక్కరితో నేను మనకి ఏం కావాలి? అయ్యా సహవాసం కావాలి. ఇంక వీళ్ళు ఎవరితో కాదు. ఎవరితో నేను అనుకుంటాను సాతానుగాడే వాళ్ళకి కావాలి. సాతానుగాడే రే ఆయన చూస్తే మైకిల్ గారు చూస్తే మనుషుడు కాదు, రమేష్ గారు చూస్తే మనుషుడు కాదు, విజయరాజు గారు మనుషుడు కాదు, దావీదు గారు కూడా మంచోడే గాని ఆయన కూడా కరెక్టే కాదు. నేను కొత్త దేవుడైంది లేదు. ప్రియ దేవుడు పెట్టాయా మన జీవితంలో ఐక్యత ఎప్పుడు ఈ ఐక్యత నీ జీవితంలో వస్తుందో మరి తండ్రి వయసు కలిగిన వారు ప్రార్థన చేశారని చాలా కాదు. ఒక వ్యక్తి 1000 మందిని కలిగితే ఇద్దరు 10,000 మంది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఆ వ్యక్తి కూడా 1000 మందిని కలవాలి. మరి 8,000 మందికి జయం ఎక్కడ వస్తుందంటే ఇది ఐక్యతలో ఉన్నది. ఇది ఎక్కడ ఉందమ్మా? ఐక్యతలో ఉన్నది. కాబట్టి ఆ ఐక్యత మనకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరు తోటి సేవకుడా ఐక్యత అనేది చాలా అవసరమైనది. మోషే నాకంటే చిన్నోడు నువ్వు చెప్తే కదా నువ్వైనా బరువు పెట్టి చిన్న అట్లా బలిస్తున్నావు. అలాంటి దూషణ మాటేవి రాదు. నాలాగా చిన్నప్పటి నుంచి బానిసగా కష్టపడితే కష్టం తెలిసేది, నీకేం చేస్తున్న కష్టం. అలాంటి మాటలు ఆహారం మాట ఎప్పుడు రాకుండా లోబడుతూ దేవుని వాక్యం సమూహుల గ్రంథంలో గ్రంథస్థం చేయడం చాలా శ్రేష్టమైన మాట. మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. మరి చివరి మాట మనం చెప్పుకుని మనం ముగించుకుందాం. 119వ కీర్తన 50 వాక్యాలు చదువు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. ఇప్పుడు మనల్ని బ్రతికించేది ఉద్యోగాలు కాదు, మనం బ్రతికించేది సంఘాలు కాదు, మనల్ని బ్రతికించేది షాపింగ్ కాదు, మనల్ని బ్రతికించేది దేవుని వాక్యం. ఈ వాక్యము అనుకుంటే చాలు. ఈ వాక్యము మనకుంటే చాలు. ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఇంకో గుణం ఈ వాక్యానికి ఏంటంటే మనకు బాధలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? బాధలు వస్తున్నాయి.
కోటీశ్వరులు కూడా ఆత్మహత్య చేస్తారు. ఎందుకంటే డబ్బు వాళ్ళకు విలాసవంతంగా ఉపయోగపడుతుంది కానీ నెమ్మదిని ఇవ్వలేకపోతుంది. ఈ వాక్యం మనకి నెమ్మదిని ఇస్తుంది. దేనిస్తున్నామా? నెమ్మదిని ఇస్తుంది. నెమ్మదిని ఇస్తుంది. ఇది బ్రతికించేది, ఇది నెమ్మదిని ఇచ్చేది ఎక్కడుందంటే మన భుజం మీదే. దేవునికి స్తోత్రం. మనం మోసేది ఏంటంటే ఆ నిబంధన మందసంలో ఈ వాక్యాన్ని మోసుకొని పోతున్నాం. ఈ వాక్యాన్ని మోసుకొని పోతున్నాం. ఈ వాక్యాన్ని మనం మోసుకొని పోతే ఎక్కడ పోయినదిలో ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డల సొంత అన్నింటికి తమ్ముడు వెళ్ళి పట్టెడు వేసుకుని వెళ్ళకపోవాలి. సొంత అన్న దగ్గరికి తమ్ముడు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎన్ని వ్యక్తులు అన్ని వేసుకొని వెళ్ళలేకపోతున్నాడు. మనం సంవత్సరాలు దేశం మీద కూడా తింటున్నాం అంటే మన చేతిలో ఉన్న వాక్యం రాయుడు కదా. ఈ వాక్యం ఉండబట్టేగా. అయ్యగారు విజయరాజు గారు, ఈ వాక్యం ఉండబట్టేగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఇదే మనల్ని బ్రతికించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డగా ఒక స్థలంలో ఒక 30 లక్షలు పెట్టి ప్రార్థన మందిరాన్ని కట్టి ఒక 100 మంది విశ్వాసులు సమకూర్చి ఒక్కసారిగా దాన్ని విడిచిపెట్టి రావాల్సి వచ్చి అప్పుడు చాలా మంది దైవజనులు నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, అది లేకపోతే నాకు చింత లేదు, కానీ ఇది ఉంటే చాలు నేను బతుకుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో దైవజనులు పరిశుద్ధులు పరలోక రాజ్యంలో ఉన్నారు. ధనరాజు పాస్టర్ గారు చెప్పారు, దాన్ని విడిచిపెడితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, అలాంటివి నీ జీవితంలో అనేకమైన దేవుడు ఇస్తారు, వివాదముతో కూడిన పరిచర్య మనకొద్దు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలు, అయ్యా నేను విడవడానికి సిద్ధంగానే ఉన్నాను, ఈ వాక్యమే నాకు చాలా చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు అంతకు ప్రభు ఈ పరిచర్యను దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా ఇది ఉంటే నాకు చాలు, ఎక్కడికి వెళ్ళినా నాతో అక్కడ జయము కలుగుతుంది, నాకు ఏ దేవునికి స్తోత్రం, నాకు ఏ దేవునికి స్తోత్రం. ఇది నా చేతిలో ఇదంటే నాకు ఏ గొడవ ఉండదు. ఎక్కడికి వెళ్తే అక్కడే నేను ఎక్కడైనా మౌనంగా కూర్చుంటే ఎవరికి అర్థం, మౌనంగా కూర్చుంటాను. ఎవరొకరు కూర్చుని అన్నీ కలుగుతారు. బస్ స్టాండ్ లో కూర్చున్నా, రైల్వే స్టేషన్ కూర్చుని నన్ను కదిపిన తర్వాత నేను మాట్లాడతాను. నేను ఎవరు చెప్పను. కదిపిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత వాడు ఎలాంటి వాడైనా ప్రార్థన చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పట్టుకుని కూర్చుంటే వాడే నన్ను కలుగుతాడు, ఏదో కలుగుతాడు, సరిగ్గా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డగా ఇది మనలను బ్రతికించి, ఈ బ్రతికించింది ఈ మన్నాడు బంగారు ఆహారం స్వీకరించారు కదా, వీటిని మనం మోసుకుంటూ వెళితే ఎలాంటి సమస్యల మధ్యలో మనం అడుగు పెట్టినా అక్కడ మనకు జయము కలుగుతుంది. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రభు శక్తిమంతుడై ఒక్కసారి తలలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీకు స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం.
స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీవేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీవు పాదమే నా తండ్రి నీవు పాదమే కోటి కోటి స్తోత్రంగని కోటి కోటి స్తోత్రంగని స్తోత్రబలి స్తోత్రబలి మా ప్రియులు అయ్యా ఈ దినము తండ్రి అయ్యా నాతోటి సాగుకుంటాం చాలా విషయాలు మీరు మాట్లాడే అందరూ స్తోత్రాలు సేవకుడు అంటే తెల్లవాడిని చేసి సమస్యల వరకు అడుగు పెట్టాలి సమస్యలు బాధలు కష్టములు చేతపడి శక్తులు దైవ శక్తులు అప్పు సమస్యలు అనారోగ్యములు రోగములు దీర్ఘకాలిక వారే వస్తుంటారు పిలుస్తుంటారు తండ్రి అయ్యా మరి ఆ దినముల తండ్రి సరాలని మాదస్సము తండ్రి యాజకులు మోసి తండ్రి యాజాలను అడుగు పెట్టిన వెంటనే ఏ విధముగా తండ్రి ఆ యొక్క నీళ్లు వారి అధికారులకు తగలగాని యాకరాశిగా నిలిచిపోయాయి ఆ విధముగా ప్రతి సేవకుని పరిచర్యలో సమస్యలు తొలగిపోవాలి కుటుంబాలు సమస్యలు నిలిచిపోవాలి సంఘ బిడ్డలు ఎందరూ ఏ అప్పు సమస్యలైనా అనారోగ్యములైనా దీర్ఘకాలిక రోగములైనా చేతబడి శక్తులైనా దైవ శక్తులైనా వారి మీద అధికారం అనుగ్రహించలేదు అయ్యా వారి మీద అధికారం అనుగ్రహించండి అయ్యా నీ సేవ మార్గంలో ఉరి కొరికి పరిచయించడానికి ఆలోచన ఇవ్వండి ఉత్సాహం ఇవ్వండి